హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిత్య వైబ్స్. ఇవాళ మా ఊర్లో ఉన్న చేపల మార్కెట్ చూపిద్దామని మీ దాకా వచ్చేసాను. చేపల మార్కెట్లను బేకరీ చూపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి అనుకుంటున్నారా? అమెరికాలో అంతే. మఫిన్స్, అదేనండి కప్ కేక్స్, కుకీస్, అన్ని బేకరీ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. జనాలతో షాప్ అంతా కలకలలాడిపోతుంది. అలా 4 అడుగులు వేయగానే డబ్బాల్లో పల్లీలు కంటికి ఇంపుగా కనిపించాయి. డబ్బా వచ్చి $4 చిల్లర దాకా ఉన్నట్టుంది. ఈ పొట్లాలేంటో భలే ఉన్నాయి కదా. బాతు కాళ్ళు కీళ్ళు చక్కగా అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి మ్యారినేట్ చేసి మరీ పొట్లాల్లో కట్టించారు. కడిగి ముక్కలు కొట్టే బాధ లేకుండా ఇంటికి తీసుకెళ్లి చక్కగా కూరను వేసుకోవడమే. ఈ ఫ్రీజర్స్ లో ఏమున్నాయో చూసేద్దామా? ఫ్రోజన్ చేపలు, రొయ్యలు. ఈ మోమోస్ అయితే 1 కాదు 2 కాదు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు కమెంట్ చేయండి. ఎన్ని రకాల మోమోసో కదా. సింపుల్ గా కుక్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్దీ కూడా, అందుకే అనుకుంటా ఇన్ని రకాలు ఉన్నాయి. అలా ముందుకెళ్ళగానే నీళ్ళల్లో మెరుస్తూ ఇలా కనిపించాయి. పొలానికి కంచేసినట్టు వాటిని పళ్ళకు కూడా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టారు. ఇవి పెద్ద నోరు చేపలంట, చూసారా? నిజమేనండోయ్, చాలా పెద్దగా ఉన్నాయి దాని నోరు. వీటి కాస్ట్ వచ్చి పర్ పౌండ్ $15 దాకా ఉంది. ఈ చేపలైతే మీ అందరికీ తెలుసుండొచ్చు, అదేనండి క్యాట్ ఫిష్లు. మన ఊర్లలో, చెరువుల్లో, కాలువల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా అయితే మనమైతే ఎక్కువ తినం. ఇక్కడ ప్రతి చేపల మార్కెట్లోనూ ఈ చేపలు కనిపిస్తాయి. ఇక్కడ చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు కూడాను. నాకైతే ఇక్కడ ఉన్న అన్ని చేపల్లోనూ ఈ చేపలు బాగా కనిపించాయి. చూసారా ఎన్నో ఉన్నాయో కదా. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల చెరువు ఉండేది. ఆ చెరువులో ఇలాంటి చేపలు చాలా ఉండేవి. ఈ లాబ్స్టర్స్ కి నోటికి గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేశారు. నాకు తెలిసి బహుశా ఒకదానికొకటి కొట్టుకోకుండా అలా రబ్బర్ బ్యాండ్స్ వేసినట్టున్నారు. మీలో ఎంతమందికి లాబ్స్టర్స్ అంటే ఇష్టం? ఇక్కడ లాబ్స్టర్స్ కొంచెం కాస్ట్లీ అనండోయ్. పర్ ఎల్బీ వచ్చి $23 దాకా ఉన్నట్టుంది. నేనైతే సీ ఫుడ్స్ లో ఎక్కువ ఫిష్ ఒక్కటే తింటాను. మరి మీరు? ఇవేంటో ఎవరైనా చెప్పగలరా? అదేనండి రొయ్యలు. ఈ రొయ్యలు ఇందాక నుంచి చూస్తున్నా. నేను కెమెరా పెట్టినప్పుడు డాన్స్ వేయట్లేదు, కానీ కెమెరా పక్కకు తీసినప్పుడు మాత్రం భలే డాన్స్ వేస్తున్నాయి. రొయ్యలు డాన్స్ చేయడం ఏంటమ్మా అనుకుంటున్నారా? చూద్దురు కానీ మీరే. ఎన్ని రొయ్యలో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. లైవ్గా మీరు ఎప్పుడైనా ఇలా రొయ్యల్ని చూసారా? పెద్ద పెద్ద అక్వేరియంస్ లో ఇలా రొయ్యల్ని, చేపల్ని లైవ్ గా అందరికి కనిపించేటట్టు చక్కగా నీట్ గా పెట్టుంచారు. ఈ రొయ్యల్ని అయితే 2 ట్యాంకుల నిండా అలా పెట్టారు. ఎంత కావాలో చెప్తే తూకం వేసి రెడీగా తొక్కలొలిచి అంతా నీట్ గా చేసి మనకిస్తారు. చేపలే కాదండి, ఇలా రండి మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఇవి ఫ్రెష్ వాటర్ ఆయిస్టర్స్. అమెరికాలో ఆయిస్టర్స్ చాలా రకాలే కనిపిస్తాయి. నేను వచ్చిన ఫిష్ మార్కెట్ లో కూడా చాలా రకాల ఆయిస్టర్సే ఉన్నాయి. ఇవైతే క్లామ్స్ అంటారు. చూసారా ఎలా ఉన్నాయో? ఇలాగ గరిటెతో తీసుకొని కవర్లో వేసేసుకోవడమే. ఇలా చక్కగా తొక్క తీసేసుకొని కూర వండేసుకోవడమే. ఇదొక రకమైన ఆయిస్టర్స్, ఇదొక రకమైన ఆయిస్టర్స్. చక్కగా తీసుకోవడానికి వీలుగా ఉన్నాయి కదా ఈ గరిటెలు అయితే. నేనైతే ఈ క్లామ్స్ని ఇండియాలో చూసా, కానీ మరి ఇంత పెద్దగా అయితే ఇక్కడేనండి చూడడం. ఇక్కడ పీతలు కూడా లైవ్లో చక్కగా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గ్లాస్లో 2 రకాల పీతలు అయితే ఉన్నాయి. పైన ఒక రకం, కింద ఒక రకం. నాకైతే పీతలు తినడం కన్నా వండడం అంటేనే చాలా ఇష్టం. అదేంటా అనుకుంటున్నారా? ఏమోనండి, చిన్నప్పటి నుంచి ఈ పీతలు తినడం అంతగా అలవాట్లేదు, కానీ వండడం అంటే చాలా ఇష్టం. ఈ పీతలు తినాలంటే స్కిల్ ఉండాలి మరి. ఇంతకు మనం చూసిన ఆయిస్టర్స్ ఫ్రెష్ ఆయిస్టర్స్, ఇవేమో నార్మల్ ఆయిస్టర్స్. ఉల్లిపాయలు బస్తాల్లో పెట్టినట్టు పెట్టారు కదా భలేగా. ఈ బస్తాలని కూడా చక్కగా ఐస్లో పెట్టారు. బరువు కూడా బాగానే ఉందండి. వీటి మీటికి ఇక్కడ భలే డిమాండ్. ఇది చూసారా? ఫ్రీ ఫిష్ ఫ్రైయింగ్ స్టీమ్ లైవ్ క్రాబ్ అండ్ లాబ్స్టర్స్. అంటే ఏం లేదు, కేఎఫ్సీలో కనుక సలసలా కాగుతున్న నూనెలో ముక్కలు వేయించినట్టు చేపను కొంటే ఫ్రీగా ఫిష్ ఫ్రై చేసిస్తాడని. ఎవరో పొట్టలో వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి ఆ చేపలు. మనకి దొరికే అన్ని చేపలు కాకపోయినా ఏవో కొన్ని రకాలైతే ఉన్నాయి. అవి చూసారా? బొమ్మిడాయిలు. చూడ్డానికి రవ్వ చేపల్లాగానే ఉన్నాయి కదా, కానీ రవ్వ కాదు. గోల్డెన్ పాంపినోస్, ఇలా చాలా రకాల చేపలే కనిపిస్తాయి. ఇన్ని రకాల్లో 2-3 రకాలు మేము ట్రై చేసినట్టున్నాము. నాకు చేపల పులుసు కన్నా చేప ఫ్రై అంటేనే చాలా ఇష్టం. మరి మీకు? ఈ ఫిష్ చూసారా? గోల్డెన్ ఫిష్ లాగా ఉంది. మనం వీడియో స్టార్టింగ్లో బిగ్ మౌత్ ఫిష్ అని చూసాం కదా, అవి ఇవే. వాటి పక్కనే క్యాట్ ఫిష్లు. ఇలా చేపలే కాదు, ఇక్కడ కోళ్ళు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువగా ఇలా కోడిని కట్ చేసి కవర్లో పెట్టి ఇలా అమ్ముతారు. ఇలా కోడిలో చాలా రకాలే దొరుకుతాయి. ఒక్క కోడే కాదు, డక్కు, పోర్కు, బీఫ్, ఇలా చాలా రకాలే దొరుకుతాయి. మనకు కావాల్సినట్టు చికెన్ లివర్, గిజర్డ్, ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా దొరుకుతాయి. ఇది పోర్క్ సెక్షన్.
ఇలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కూడా దొరుకుతాయి. ఇదంతా పాలు, గుడ్లు. ఈ గుడ్లేంటో వెరైటీగా ఉన్నాయి కదా! చూద్దామా ఇవేంటియో? కనిపెట్టగలరా ఇవేంటియో? అదే అండి మన ఊరు కంచపిట్ట గుడ్లు. మన దగ్గర పిట్టలు దొరుకుతాయి కానీ గుడ్లు దొరకవు. కానీ ఇక్కడ అవి కూడా దొరుకుతాయి. మీరెప్పుడైనా చూసారా ఈ కౌజు పిట్టల గుడ్లు? ఈ గుడ్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. ఇలా చాలా రకాల గుడ్లే ఉన్నాయి ఇక్కడ. అయి కూడా చూసేద్దామా? ఆర్గానిక్ ఎగ్స్ అని, కేజ్ ఫ్రీ ఎగ్స్ అని, లార్జ్ సైజ్ ఎగ్స్ అని ఇలా చాలా రకాలే ఉంటాయి. ఈ గుడ్లేంటో చాలా వేరుగా ఉన్నాయి కదా! అవే అండి బాతుగుడ్లు. మన నార్మల్ కోడిగుడ్డు కన్నా ఈ బాతుగుడ్డు కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక్కడైతే కోడిగుడ్డు కన్నా బాతుగుడ్డే కొంచెం కాస్ట్ ఎక్కువ. అదేంటో ఈ బాతుగుడ్లకి డ్రెస్సులు కూడా వేశారు. తొందరగా పాడవకుండా అనుకుంటా. ఇవన్నీ సాసేజెస్. ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఇలా పాలు, గుడ్లు, జ్యూస్లు బోల్డ్ అన్ని రకాలు. డబ్బులుండాలనే కానీ ఏదైనా మన సొంతమే ఇక్కడ. ఇవన్నీ పికిల్స్ అంటారు. అంటే మన ఊర్లాగా ఆవకాయ ఊరగాయలాగా కాదండోయ్. ఇవన్నీ ఊరబెట్టిన కూరగాయ ముక్కలు అన్నమాట. వాటిని ఇక్కడ పికిల్స్ అని పిలుస్తారు. ఇవన్నీ చీజ్లు. అయ్యానండి బర్గర్లో పెట్టుకునేవి. ఇవి చూసారా? ఇక్కడికి వస్తే మాత్రం నా ప్రాణం ఇలా పైకి లేచి వస్తుంది. మెయిన్గా అమెరికాకు వచ్చాక వీటి విలువ ఏంటో నాకు తెలిసి వస్తుంది. చిన్నప్పుడు ముక్క లేకపోతే ముద్ద దిగేది కాదంట నాకు. అందుకని చెప్పి మా అమ్మ చిన్నప్పటి నుంచి ఈ ఎండు రొయ్యలు, ఎండు చేపలు అలవాటు చేసింది. ఏదో అంటారు చూశారు, వెన్నతో పెట్టిన విద్య అని. ఇదే అనుకుంటా. చిన్నప్పటి నుంచి తిని తిని ఆ మమకారం నాకు అలాగా ఉండిపోయింది. అది ఏదేమైనా సరే మన ఊరి రుచి మాత్రం రాదు ఆ చేపలకి. ఇవన్నీ గుడ్లు కాదండోయ్. వీటిని మీట్ బాల్స్ అని పిలుస్తారు. ఈ మీట్ బాల్స్లో కూడా చాలా రకాలే ఉంటాయి. అండ్ వీళ్ళు ఎక్కువ ఇక్కడ ఇష్టపడతారు కూడా తినడానికి. ఇందాక మీకు చెప్పాను కదా రొయ్యలు డ్యాన్స్ చేస్తున్నాయని. చూసారా? చాటుగా వాటికి తెలియకుండా రికార్డ్ చేశానండోయ్. ఆ డ్యాన్స్ వెనకాల ఉన్న ఫినామినా ఏంటో నాకు కూడా తెలియదు. అన్ని బ్రాన్స్ ఒక్కసారి చక్కగా అలా లేచి డ్యాన్స్ చేస్తుంటే చూడ్డానికి భలే ఉన్నాయి కదా! అవి అలా డ్యాన్స్ చేస్తుంటే సైలెంట్గా వెళ్ళేవాడు కూడా వాటిని చూసి 1 కేజీ రొయ్యలు కొనుక్కొని వెళ్ళేటట్టు ఉన్నారు. ఇది చూసారా? చిన్న చిన్న చేపల్ని, రొయ్యల్ని, చికెన్, నూడిల్స్ ఇలా చాలా రకాల డిషెస్ అన్నీ పెట్టారు అక్కడ. ఇక్కడ దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ని ఇలా చక్కగా వండి ఇలా పెట్టారు. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా! సీ ఫుడ్ లవర్స్కి అయితే పండుగే. ఇక్కడ చాలా రకాల సలాడ్స్ కూడా పెట్టారు. నేనైతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఎక్కువ మీట్ కన్నా సలాడ్స్ని ఎక్కువ తినడానికి ఇష్టపడతాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా? మనకు కావాల్సిన ఐటెం అలా డబ్బాలాగా ఇస్తారు. ఆ డబ్బాలో మనకి నచ్చిన ఐటెం చూసి వేసేసుకొని తినేసేయడమే. మనకి కావాల్సిన పీత చక్కగా ఆయనే తీసి కడిగి శుభ్రంగా నీట్గా చేసి ఇస్తారనమాట. చూసారా? అలాగా. ఆ పెద్ద ఆయన మాత్రం చేపలు కొట్టడంలోనూ పీతలు ఏరియడంలోనూ బాగా చూస్తాడండోయ్. మేము చేపల కోసం ఆ పీతల కోసం ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాం. ఆ పెద్దన్నైతే పీతల కోసం తెగెతుకుతున్నారు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఫైనల్గా ఒక్కొక్కటి 2 సెలెక్ట్ చేసుకొని బుట్టలో వేసేసుకున్నారు. మనం సెలెక్ట్ చేసుకున్న చేపల్ని లేకపోతే రొయ్యల్ని తీసుకెళ్ళి అలా ఫ్రై చేసేసుకోవడమే. చూసారా అక్కడ చేపని ఎలా క్లీన్ చేస్తున్నారో? ఈ పెద్దన్న సెలెక్ట్ చేసిన 2 పీతల్ని తూకానికి వేసి ఎంతైందో బిల్ ఇచ్చి ఇంకా వాటిని కడగడం మొదలెట్టాడు. ఈ పీతల్ని కడగడం కూడా చాలా పెద్ద పని. మట్టిలో కప్పెట్టినట్టు ఈ ఐస్లో ఏంటో ఈ బాటిల్స్ని కప్పిపెట్టారు. ఏంటా అని వెళ్ళి చూస్తే ఇందాక మనం ఆయిస్టర్స్ చూసాం కదా, ఆ ఆయిస్టర్స్లోని మీట్ అన్నమాట. వాటిని తొక్కలిచ్చి చేసి అదంతా పని లేకుండా ఈ బాటిల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వండేసుకోవచ్చు అనమాట. ఇందాక ఈ పెద్దన్న ఫ్రై చేసిన ముక్కల్ని బిర్యానీ పొట్లంలో చుట్టినట్టు భలే చుడతాడు చూడండి. ఇప్పుడు పోతే దీంట్లో ఉప్పు కారం ఏమీ ఉండవు అనమాట. ఉత్తి చేప అలాగే వేయించినట్టు వేయించి ఇంకా తినడం ఒకటే పని. ఇది చూస్తుంటే మన ఊరి బిర్యానీ పొట్లం గుర్తొస్తుంది కదా. ఒక పక్కన క్లీనింగ్, ఇంకో పక్కన ప్యాకింగ్. చేప తీసుకోవడం, క్లీన్ చేయడం, ఫ్రై చేయడం, ప్యాకింగ్ కూడా చేసి చక్కగా ఇచ్చేసాడు. అదే చేప నేను ఇంటికి తెచ్చుకుంటే ఒక రోజంతా సరిపోద్ది నాకు అది వండి పెట్టుకోవడానికి.
ఇది చూసారా? రవ్వ లడ్డు, బందర్ లడ్డు, మోతిచూర్ లడ్డు, ఎన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో కదా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవేంటో చూపిస్తారండి. ఇదేంటో చూసారా? అదేనండి ఆక్టోబస్ కాలు. ఇప్పుడు అర్థమైందా ఇవన్నీ మీకేంటియో? ఇందాక మనం మీట్ బాల్స్ చూసాం కదా, అవి వండనివి, ఇవి వండినవి. చూడ్డానికి అచ్చం మన ఊరు స్వీట్ షాప్ లాగా ఉంది కదా. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిత్య వైబ్స్.